మొదటి అధ్యాయం నుంచి కూడా ధ్యానిస్తూ వస్తున్నాం కదా! దేవుడు ఆ రోజున ఇజ్రాయేలీయులకి ఏం చెప్పారు, ఏంటి అనేది ప్రతి అధ్యాయమును బట్టి క్లుప్తంగా మనం వివరించుకుంటూ కనబడుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున 19వ అధ్యాయంలో మనం ఉండగా, లాస్ట్ టైం 19వ అధ్యాయంలో 2 మాటలు మనం విన్నాం. ఈ రోజున మరిన్ని కొన్ని మాటలు 19వ అధ్యాయం నుంచి మనం నేర్చుకుందాం. అయితే ముందుగా 19వ అధ్యాయంలో తదుపరి మాటలకు వెళ్ళే ముందు గత దినమున మనం ఏం చెప్పుకున్నాం అనేది ఒక్కమారు జస్ట్ క్విక్ రీక్యాప్ చేసుకుందాం. ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, దేవుని ఎదుర్కొనుటకు కావలసిన సిద్ధపాటు. అంటే ఇజ్రాయేలీలు దేవుణ్ణి కలుసుకోవటానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి విధమైన సిద్ధపాటు కలిగి ఉండాలి అని దేవుడు వాళ్ళకి చెప్తున్నారు. మీరు నా యొద్దకు వచ్చినప్పుడు ఇలా సిద్ధపడండి, ఈ వేలో మీరు నా యొద్దకు రండి అని సమ్ గైడ్ లైన్స్ అంటూ ఈ అధ్యాయంలో ఇజ్రాయేలీలకు దేవుడు ఇస్తున్నారనమాట. అయితే మనము జనరల్గా చూద్దాము. మనము ఒక ఇంపార్టెంట్ పర్సన్ మీట్ అవ్వడానికి వెళ్తున్నాము అంటే మనము ఎంతగా సిద్ధపడతాము? ఒక ప్రాపర్ వేలో ఎక్కడ ప్రతిదీ ప్లాన్ చేసుకుంటాం కదా! ఎప్పుడు కలుద్దాము, ఎక్కడ కలుద్దాము, ఏ టైం కలుద్దాము అని ఇది ప్రతిదీ ఇలా షెడ్యూల్ చేసుకుంటూ వస్తాం కదా! అలాగే మనము పర్సనల్గా ఏ డ్రెస్ ప్రిఫర్ చేద్దాము, ఏ డ్రెస్ వేసుకుందాము, ఏ మీడియం అంటే ఏ ట్రాన్స్పోర్టేషన్ వాడదాము, బైక్ మీద వెళ్దామా లేదా బస్ మీద వెళ్దామా, ఇలా ప్రతిదీ కూడా మనము ఒక ఇంపార్టెంట్ పర్సన్ మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు సిద్ధపడతాం కదా! అలాగా దేవుని యొద్దకు వెళ్ళాలి అన్నప్పుడు మనము ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అని దేవుడు 19వ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడుతున్నారనమాట. ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలని 2 మాటలు మనము గత దినముల్లో ధ్యానించుకుని ఉన్నాం. మొదటిగా దేవుణ్ణి కలుసుకోవడానికి మనం ఎలా సిద్ధపడాలి అంటే, ముందు ఈ నిర్గమకాండం అంతట్లో మోషే గారు దేవుణ్ణి ఏర్పరచుకున్న రీతిగా మనము దేవుని చిత్తంలో ఏర్పరచబడాలి. దేవుని చిత్తంలో మనం ఏర్పరచబడినప్పుడు ఆయనను కలుసుకునే అర్హత, ఆయన కలుసుకునే క్వాలిఫికేషన్ మనకు ఉంటుంది అనమాట. ఎలా ఇప్పుడు పిఎంని ఒక కామన్ మ్యాన్ మీట్ అవ్వాలంటే పాసిబుల్ అవుతుందా? ఖచ్చితంగా అది పాసిబుల్ కాదు. ఒక క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే మీట్ అవ్వగలరు. ఒక సీఎం కానీ లేదా అథారిటీ ఉన్న వాళ్ళు కానీ మీట్ అవుతారు. అలాగా మనం దేవుని యొద్దకి వెళ్ళాలి, దేవుణ్ణి ఎదుర్కొనాలి, ఆయన కలుసుకోవాలి అంటే మనకు ఉండవలసిన ఫస్ట్ క్వాలిఫికేషన్ ఆయన చిత్తంలో మనం ఉండాలి. దేవుని చిత్తంలో మోషే ఎట్టి రీతిగా ఉన్నారో అలాగా మనమందరం కూడా దేవుని చిత్తంలో ఉండాలన్నమాట ఆయన కలుసుకోవాలంటే. అహరోను గారు దేవుని మోషే గారు ఏర్పరచుకున్నప్పటికీ మోషే అంటున్నారు కదా, నేను నాకు నోటి మాంద్యం కలిగి ఉన్నాను, నెత్తు ఉంది నాకు, అహరోను ఏర్పరచుకో, నువ్వు 20 లక్షల మంది జనాంగాన్ని ఏర్పరచాలంటే స్ట్రాంగ్గా మాట్లాడాలి, వాళ్ళు నన్ను వ్యంగ్యం చేస్తారేమో అని మోషే అంటున్నప్పుడు మోషే గారు దేవుడు అంటున్నారు, అహరోన్ని నేను ఏర్పరచుకోలేదు, నిన్ను మాత్రమే నేను ఏర్పరచుకున్నాను, నాకు తెలీదా ఎవరిని ఏర్పరచుకోవాలో అని దేవుడి అతన్ని మోషే గారిని గద్దించడం మనం చూస్తాం. అలాగా మన గ్రూప్లో 40+ మెంబర్స్ ఉన్నా కానీ ఈ రోజున మనము ఇలా 7 మెంబర్స్ గ్యాదర్ అయ్యామంటే మనమందరం కూడా దేవుని చిత్తంలో ఉన్నవారిగా, మనం దేవుని కృపలో దేవుని ఏర్పాటులో ఉన్నవారుగా, పిలువబడిన వారుగా, ఏర్పరచబడిన వారుగా ఉన్నాం. దేవుని ఫస్ట్ కలుసుకోవాలంటే మనకు ఉండవలసిన అర్హత ఆయన చిత్తంలో మనం ఉండాల్సిన వారుగా. రెండవదిగా మనం ఏం చూసామంటే, ఆయన కలుసుకోవడానికి ఎటువంటి అర్హత, ఎటువంటి ఆశ కలిగి ఉండాలి మనము అనేది దేవుడు చూస్తున్నాడు అనమాట. ఎటువంటి ఆశ మనం కలిగి ఉండాలంటే, దేవుణ్ణి ఎదుర్కొనటానికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనను వెళ్ళి ఆరాధించాలి అని స్ట్రాంగ్ మెంటాలిటీ మనలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవదిగా ఆయన ఎదుర్కోవాలంటే, ఇక్కడ మనం లాస్ట్ టైంలో మనం చూసాం, దేవుడు మోషేని రమ్మనగా దేవుడు కొండ మీద నుంచి పిలుస్తున్నారు. మనం కొండ ఎక్కడం సులువా లేదా దిగువకు వెళ్ళడం సులువా, డౌన్కి వెళ్ళడం సులువా అనేది ఎగ్జాంపుల్ కూడా మనం ఎగ్జాంపుల్స్తో వివరించుకున్నాం. మనం చూసినట్లయితే కొండ ఎక్కడమే కష్టమైన స్థితిగా ఉంది. అయినప్పటికీ మోషే గారు దేవుడిని ఆరాధించాలి, ఆయన పిలిచారు, ఆయన నన్ను ఏర్పరచుకున్నారు, ఈ అన్నిటిని బట్టి విధేయత చూపిన వారే అది కొండ ఎక్కడం కష్టమైన ఆ మార్గంలో గుండా వెళ్ళారు. ఈరోజు కూడా మనము ఆయన్ని ఎదుర్కోవడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన్ను ఎదుర్కొనటానికి ఎంత మాత్రము వెనకడుగు వేయని వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఈ రోజున మూడో అంశము, దేవుణ్ణి ఎదుర్కోవాలి అంటే, దేవుని సన్నిధిన మనం ఆరాధించాలి అంటే ఎలా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నారంటే, ఈరోజు 3వ అంశంగా చూద్దాం. 3వ మాటగా
నిర్గమకాండము 19వ అధ్యాయము. నలుగురిలో మనము దేవుణ్ణి ఎదుర్కోవాలి అంటే మనము ఏమై ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నారంటే ఆయన యందు విధేయత చూపువారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. విధేయత కలిగి ఉంటే మన జీవితంలో మనం చాలా మేలులు పొందుకుంటాం. ఎలా అంటే ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవునికి విధేయత, విశ్వాసము అనేవి ఒక 2 మూల స్తంభములుగా ఉన్నాయన్నమాట. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ విధేయత తప్పకుండా ఉంటుంది. విశ్వాసం మనకు ఒక క్రైస్తవ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి ఏదైనా సరే నా దేవుడు నాకు ఇస్తాడు, ఏదైనా సరే నాకు నా పట్ల దేవుడు కార్యం జరిగిస్తారు అన్న ఒక హోప్ని, ఒక బిలీఫ్ని మనలో ఉంచుతుందన్నమాట విశ్వాసం అనేది మనం కలిగి ఉంటే. అలాగే విధేయత మనకి ఏం చెప్తుందంటే ఒకవేళ మనం అనుకున్నది జరగలేదే అనుకోండి, దేవుని చిత్తంలో సమ్ అదర్ డిసిషన్ ఉంది, అది మనకి జరిగింది. మనం విధేయత కలిగి ఉంటే ఏం జరుగుతుంది అక్కడ? ఓకే, నేను అనుకున్నది జరగలేదు, బట్ దేవుని చిత్తంలో ఇది జరిగింది కదా అని దేవుని చిత్తముని యాక్సెప్ట్ చేసే యాక్సెప్టెన్సీ మనకు వస్తుంది ఎప్పుడు? మనం విధేయత కలిగి ఉన్నప్పుడు. అయితే దేవుడు ఈ మాట ద్వారా మనం విధేయత కలిగి ఉంటే ఎటువంటి బహుమానాలను ఇస్తానని చెప్తున్నాడో ఈ అధ్యాయంలో చూద్దాం మనం. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము. దేవుడు మాట్లాడుతున్నారు కదా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. 19వ అధ్యాయము 5వ వచనంలో మనం విధేయత కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తారంట? తన స్వకీయ జనముగా అంగీకరిస్తారంట. ఈ లోక జనులందరిలోనూ మనల్ని దేవుడు సొంతంగా అంగీకరిస్తారంట. చూడండి, ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తే మనం సొంతంగా సంపాదించుకున్న దానికి ఎక్కువ వాల్యూ ఇస్తామా, లేదా మనకి ఫ్రీగా వచ్చిన దానికి వాల్యూ ఇస్తామా? ఫ్రీగా వచ్చిందనుకోండి, ఏదైనా ఎక్కడో పెట్టేసి మర్చిపోయినా, ఏదైనా పోయినా కానీ అంత బాధ ఉండదు, ఎందుకంటే అది మన కష్టార్జితంతో కొనుక్కోలేదు కాబట్టి. అదే మనము ఎంతో కష్టపడి రూపా కూర్చుకుని మనం ఎంతో ఇష్టంతో కొనుక్కున్నది పగిలిపోయినా, పాడైపోయినా ఎంత బాధ కలిగి ఉంటాం మనం. అలాగే దేవుడు ఈరోజు కూడా మనమందరం కూడా ఆయన సొత్తుగా మారాలని ఆశపడుతున్నప్పుడు మనం ఎలా ఉన్నాం? ఈ లోకంలో తిరుగుతూ పాడైపోయిన వారుగా ఉంటున్నాం. మన సొంత వస్తువు పాడైపోతే మనం ఎంతగా బాధపడతామో దేవుడు ఈ రోజున మనల్ని చూసి అంతగా దుఃఖిస్తున్నారు. అయ్యో, నిన్ను నా స్వకీయ జనంగా, నా సొంత బిడ్డగా నిన్ను తీసుకుందాం అనుకున్నానే, నువ్వు విధేయత చూపకుండా, నా ఎద్దుకు రాకుండా, నన్ను చూడాలనుకోకుండా, నన్ను చేరాలనుకోకుండా ఇలా తప్పిపోతున్నావే అని దేవుడు దుఃఖిస్తున్నాడు అనమాట. దేవుణ్ణి ఆశ్రయించాలని మనం ఆశ కలిగి ఉండగా ఆయన యందు విధేయత చూపగా దేవుడు అంటున్నారు కదా, నిన్ను నా స్వకీయ జనముగా నేను అంగీకరిస్తాను, నిన్ను నా సొంత కుమార్తెగా నేను నిన్ను తీసుకుంటాను అని అంటున్నారు దేవుడు. రెండవదిగా 19వ అధ్యాయము 6వ వచనంలో రెండవదిగా అంటున్నారు కదా దేవుడు, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. దేవుడు అంటున్నారు కదా రెండవదిగా మనము ఆయన యందు విధేయత చూపిన వారుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎలా చేస్తారంట? యాజక రూపముగా చేస్తారంట. యాజక రూపం అంటే ఏంటి? ఈ లోకంలో మన దేవుణ్ణి వార్తను చెప్పడానికి అనేక యాజకులైన వారు మనకున్నారు. యాజకులైన వారి బాధ్యత ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం, అనేకుల్ని దేవుని మార్గంలో నడిపింపజేయడం. ఈ రోజున మనం ఆయన యందు విధేయత కలిగి ఉండి ఆయనను ఎదుర్కోవాలి అని ఆశ కలిగి ఉంటే మనము కూడా ఆయనను ఆరాధించువారుగా చేస్తారంట దేవుడు. ఒక యాజకునిగా చేయటానికి దేవుడు సిద్ధం కలిగి ఉన్నారంట. అలాగే మూడవదిగా 19వ అధ్యాయం 6వ వచనంలోనే పరిశుద్ధమైన జనముగా మనల్ని చేయాలనుకుంటున్నారంట దేవుడు. ఇప్పుడు పరిశుద్ధత అనగానే ఒక గుర్తు ఏంటంటే పవిత్రతకు గుర్తు. మనమందరం దేవుడు కొత్త నిబంధనలో మన పాపంనంతటినీ కూడా ఆయన శిలువ మీద మరణించి మన పాపంనంతటినీ తీసివేశారు కదా. అయినప్పటికీ మనం మళ్ళా
పాపం చేస్తున్న వారిగా ఉన్నామేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఒకసారి మళ్ళీ క్లుప్తంగా చదువుతున్నాను. ఆ వాక్యము శరీరధారి అయి, చూడండి, తండ్రి చాలామంది అంటారు, డిఫరెన్షియేట్ చేస్తారు, తండ్రి వేరు క్రీస్తు వేరు అని, యెహోవా దేవుడు వేరు క్రీస్తు వేరు అని. కానీ ఇక్కడ దేవుడు చాలా క్లుప్తంగా చెప్తున్నారు. ఏమని? ఆ వాక్యము శరీరధారి అయి. ఎవరు వాక్యం అనేది ఎవరి దగ్గర ఉంది అనేది కూడా ఈ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నారు మనకి. యోహాను 1:1లో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ఎవరై ఉన్నారంట? దేవుడే ఉన్నాడంట. దేవుడే 14వ వచనంలో చెప్తున్నారు. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ దేవుడే శరీరధారి అయి మన యొద్దకు వచ్చారు. ఇప్పుడు చూస్తే యెహోవా క్రీస్తు ఒకరే కదా? చెప్పండి, ఒక్కరే కదా? వాక్యమే శరీరధారి అయి వచ్చారు. వాక్యం అనేది ఎవరని చెప్తున్నారు? వాక్యము నేనే అని దేవుడు చెప్తున్నారు. ఆ వాక్య రూపంలోనే దేవుడు శరీరధారి అయి వచ్చి ఏం చేశాడంట? మన పాపమునంతటినీ కూడా తీసివేశారు. ఇప్పుడు చూడండి, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవుడు శరీరధారి మన యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములన్నిటినీ కూడా, దేవుడు పాపం తీసేయాలనుకుంటే పరలోకం నుండే మనందరినీ కూడా పాపం లేని వారిగా చేసేయచ్చు కదా. దేవుడికి అది క్యాపబుల్లే కదా. అయినప్పటికీ దేవుడు తన శరీరధారిగా మన మధ్యకు వచ్చి, పాప శరీరమును ధరించి మన మధ్యకు వచ్చి ఎందుకు చేశారు అంటే, క్రియ ఉండాలని. దేవుడు ఎప్పుడు కూడా చూసేది మన క్రియ. మనము ఒక క్రియ రూపంలో కార్యము జరిగించటానికి. ఇప్పుడు మనము పై మాటలు చెప్తే ఎవరు కూడా నమ్మరు, కానీ నిజంగా జరిగిందని విత్ ప్రూఫ్తో చూపెడితే ఖచ్చితంగా నమ్ముతారా నమ్మరా? ఖచ్చితంగా నమ్మే తీరుతారు. అలాగే దేవుడు క్రియ రూపంలో కార్యము జరిగించాలని తానే వాక్య రూపంలో ఉన్న దేవుడే శరీరధారిగా భూమి మీదకి వచ్చి మనందరికీ కూడా అద్భుత కార్యములు జరిగించి చూపించి మనల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నారో మనకు చూపిస్తున్నారు అన్నమాట. దేవుడు మొదటగా అద్భుత కార్యం చేసింది కానా విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చడం మొదలుకొని ఎన్నో అద్భుత కార్యములు చేశారు దేవుడు. అనారోగ్యాన్ని స్వస్థపరచడం కానీ, బీదవారిని ఆదుకొనడం కానీ, పాపమును క్షమించడం కానీ, చివరగా మరణమును జయించి మూడవ దినమును తిరిగి లేవడం కానీ, ప్రతి ఒక్క కార్యము మనకి ఒక ప్రూఫ్గా ఈ రోజున బైబిల్లో పొందుపరచబడింది. అంటే దేవుడు పరమనందుండే ఇదంతా చేస్తే ఒక ప్రూఫ్ అనేది ఈరోజు మన మధ్య ఉంటుందా అంటే మేబీ చెప్పడానికి ఉంటుంది, కానీ ఒక ప్రూఫ్ మనం చూపించడానికి ఉండకపోవచ్చేమో. కానీ దేవుడు క్రియ ద్వారా కార్యం జరిగించాలని ప్రతీదీ కూడా ఆయనే దిగివచ్చి శరీరధారిగా మన యొద్దకు వచ్చి పాపమును మీద వేసుకుని మనకి ప్రతి కార్యమును జరిగించి చూపించడం మనం విన్నాం. ఈ రోజున కూడా ఆయనని ఎదుర్కొనాలి అంటే, మనము ఆయన యొద్దకు వెళ్ళాలి అంటే ఎలా ఉండాలని ఆశపడుతున్నారు? పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నారు. ఆయన పరిశుద్ధత వదిలి శరీరధారిగా పాపం మోసుకుని మన యొద్దకు వచ్చిన ప్రభు, మనము ఈరోజు పాప శరీరంగా మనం ఉన్నామేమో, మనం మారాలనుకుంటున్నారు. ప్రభు ఎలాగా? ఈ శరీరధారి నుంచి పరిశుద్ధమైన శరీరం ధరించు వారుగా, ఈ పాప శరీరమును విడిచి పరిశుద్ధ స్థితిలోనికి వెళ్ళేలాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారనమాట. ఈ రోజున మూడు విషయాలను మనం క్లుప్తంగా చూసాం. దేవుని ఎదుర్కొనాలి అంటే ఏం కలిగి ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎలా చేస్తానంటున్నారు? మొదటిగా స్వకీయ జనముగా చేస్తానంటున్నారు. నిన్ను నా సొత్తుగా తీసుకుంటానంటున్నారు. రెండవదిగా యాజక ధర్మముగా నేను చేస్తానంటున్నారు. మూడవదిగా పరిశుద్ధమైన జనముగా నేను తీర్చిదిద్దుతానంటున్నారు. ఈ 3 మాటలను బట్టి ఎప్పుడు మనలో ఎందు నెరవేర్చబడుతుంది అంటే, మనము ఆయనని ఎదుర్కోవాలి, ఆయనను చూడాలి, ఆయన మాట వినాలి, ఆయన ఆరాధించాలి అనే ఆశ కలిగి ఉండి ఆయన యందు విధేయత చూపినప్పుడు ఈ 3 మాటలు కూడా మన యందు బహు సంపూర్ణముగా నెరవేర్చబడతాయి. ఈ రోజున వాక్యమన్న మనందరికీ కూడా ఈ మాటల దీవెన కృప నిత్యము మన దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.
థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ. మన మీట్లో చాలామంది జాయిన్ అవుతూ ఉండేవారు. బట్ ఉండగలదు కౌంట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉండి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక చెప్పండి, ఖచ్చితంగా దాన్ని రీసాల్వ్ చేయడానికే మనం ట్రై చేద్దాం. ఒకవేళ టైం ఎవరికైనా ఫ్లెక్సిబుల్గా ఉండకపోయినా, లైక్ లేదా అక్క కొంచెం ఎక్కువ టైం అవుతుంది, కొంచెం ఇన్ టైంలో ముగించుకుందామన్నా ఏదన్నా ఉన్నా కానీ ఫ్రీగా చెప్పండి. ఆ విధంగానే మనం మీట్ని ముందుకు నడిపించుకుందాం. సరే, ఎవరికైనా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా?